హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిజ్జా అనేది మనకి ఎవరికి ఇష్టం ఉండదు. అందులో పిల్లలకైతే ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎటువంటి పిజ్జా బేస్ లేకుండా ఒక 10 మినిట్స్లో ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ ఇది. ఫస్ట్ ఒక 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక 2 టీ స్పూన్ పిజ్జా సాస్ లేదంటే టొమాటో కెచప్ అప్లై చేయండి. మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో పిజ్జా సాస్ అనేది, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఈవెన్గా అప్లై చేసేసి 2 బ్రెడ్ పీసెస్ మీద మనకి నచ్చిన టాపింగ్స్ అనేవి ముందే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నేను వీటి మీద కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. మనము ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి టాపింగ్స్ అనేవి. ఎప్పుడైనా సరే మీకు నచ్చిన టాపింగ్స్తోని చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను అండ్ కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని ఈవెన్గా బ్రెడ్ మీద వేసేస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ బ్లాక్ ఆలివ్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దాని తర్వాత ఆలపెనోస్ తీసుకున్నాను. ఆలపెనోస్ ఇంకా ఆలివ్స్ అనేవి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి, పుల్ల పుల్లగా కారం కారంగా. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను ఇటాలియన్ సీజనింగ్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనలీ మనం గ్రేటెడ్ మోజరెల్లా చీజ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని మనము తవా పైన ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మనము మూత పెట్టేసి చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి. లేదంటే ప్రీ హీటెడ్ ఓవెన్లో 180 డిగ్రీస్లో మనము 10 మినిట్స్ బేక్ చేసేసుకుంటే మన యమ్మీ బ్రెడ్ పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ అడుగుతారు వాళ్ళు కావాలనేసి. సో డూ ట్రై దిస్ రెసిపీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.